కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలపై కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. కృష్ణా జిల్లాల అంశంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహి అన్నారు. 2014లో చంద్రబాబు కేసీఆర్ కు మధ్య ముడుపుల బిజినెస్ జరిగిందన్నారు. కేసీఆర్ 299 టీఎంసీల ఒప్పందం వెనుక ఉన్న కుట్రలు బయటకు రావాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు కేసీఆర్ మధ్య అంతర్గత ఒప్పందం కాదు, బహిరంగ ఒప్పందం జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. ఏపీకి కేసీఆర్ కృష్ణా జిల్లాలను తాకట్టు పెట్టారని బండి మండిపడ్డారు. ఆ ముడుపుల బిజినెస్ వల్లే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకి అందుబాటులో ఉన్నారు. వెంకట్, బండి సంజయ్ ఒకవైపు జల వివాదం కొనసాగుతున్నటువంటి వేళ ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా 2014లో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కేసీఆర్ అధికారం వచ్చారు, అటు ఏపీలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 2014లో ఏదైతే కృష్ణా జలాల నీటి పంపకాలలో 811 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలకు ఒప్పందం జరిగింది అన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది. 299 టీఎంసీల ఒప్పందం వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరి కోసం 299 టీఎంసీలు కేసీఆర్ ఒప్పుకున్నారన్నది గత నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ మరొకసారి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి కృష్ణా జలాల పంపకాలపైన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన, దానికి సంబంధించిన అంశంలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, అటు టీడీపీ, ఈ 4 పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది గత కొన్ని రోజుల నుంచి. నిజానికి నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణలో నీళ్ల పంపకాలన్నీ కూడా కృష్ణానది ప్రాజెక్టు పాలమూరు జిల్లాలో తెలంగాణలోనే ఎక్కువ శాతం ముందు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ కేవలం 299 టీఎంసీలకు చంద్రబాబుతోటే కేసీఆర్ ఒప్పందాలు జరుపుకున్నాడు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ అటల్ బిహారీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బండి సంజయ్ మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అసలు తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ కూడా ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. నీటి పంపకాలలో చంద్రబాబుతో 2014లో ఒప్పందం చేసుకున్నది ఎవరు, ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు, ఎలాంటి ముడుపులు ముట్టాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి కేసీఆర్కి చంద్రబాబు ఎలాంటి ముడుపులు ఇచ్చారు, ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, 811 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలకి ఏ విధంగా ఒప్పందం జరుపుకున్నారు అన్నది బయటపడాలి. ఆ ముడుపులో ఎవరికెంత ముట్టాయన్నది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగనే ప్రస్తావించారు. ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబుతో ఉన్నటువంటి ఒప్పందాలు కేసీఆర్ ఏ విధంగా చేసుకున్నారు, 299 టీఎంసీలకు ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారన్న అంశాలు అపెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆ అంశాన్ని బండి సంజయ్ తెర మీదకి తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు కేసీఆర్ మధ్యలో ఒప్పందాలు ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, ఏ విధంగా పోతిరెడ్డి పాడు నుంచి చంద్రబాబు హయాంలో 4 టీఎంసీలు నీళ్లు ఫర్ డే నీళ్లు ఏ విధంగా తరలించుకుపోయారు అనేది కూడా గత నుంచి కూడా చర్చ జరుగుతోంది. ఇల్లీగల్గా తరలించుకుపోయారు అనేది ఒకవైపు కేంద్ర జలసంఘం చెప్తోంది. 4 టీఎంసీలు జగన్ వచ్చిన తర్వాత 10 టీఎంసీలు అయింది. కృష్ణానది వాటర్ మీద పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4 టీఎంసీలు, ఇటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 టీఎంసీలు కృష్ణా వాటర్ని ఇల్లీగల్గా తరలించుకుపోతున్నారు అనేది ఒకవైపు చర్చ జరుగుతోంది. కానీ ఓవరాల్గా 811 టీఎంసీలలో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత నిధుల నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ, 1400 మంది బలిదానాల తర్వాత ఏర్పడిన తెలంగాణలో కేవలం 299 టీఎంసీలకు ఒప్పందాలు చేసుకొని తెలంగాణ వాటర్ అంతా కూడా ఆంధ్రకు దోచిపెట్టారు చంద్రబాబు హయాంలో అన్నది ప్రధాన ఎలిగేషన్. గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, ఏ విధమైనటువంటి సంతకాలు చేసుకున్నారు, ఏ విధమైనటువంటి అంశాలు ఒప్పందంలో జరిగాయి అనే దాని మీద ఇప్పుడు బయటికి రావాలనేది బీజేపీ బండి సంజయ్ కీలకంగా చెప్తున్నటువంటి అంశం. సో కేసీఆర్ ఎందుకు చేసుకున్నారు, ఏ విధంగా చేసుకున్నారు, ప్రధానంగా 299 టీఎంసీలకు మాత్రం ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, ఈ విధంగా ఇవాళ కృష్ణా ప్రాజెక్టు పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి కృష్ణా ప్రాజెక్టులో పక్కలో ఉన్న పాలమూరుకి ఇప్పటివరకు వాటర్ సోర్సెస్ ఉండదు. కానీ కేవలం తెలంగాణ వ్యాప్తంగా 299 టీఎంసీలు ఒప్పందం చేసుకున్నారు.
కనీసం ఆ 299 టీఎంసీలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో కూడా విఫలమయ్యారనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేశారన్నది కూడా ప్రధాన ఎలిగేషన్ వస్తుంది. ఇప్పుడు బీజేపీ దాన్ని లేవనెత్తుతోంది. ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎవరి ప్రయోజనాల కోసం జరిగాయి, ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు అన్న దాని మీద గతం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత మొదటి ద్రోహి కేసీఆరే అన్నది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. 2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా అటు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. సో ఇదంతా కూడా కేంద్రం తెలియకుండా నీటి పంపకాలు జరిగాయా అన్నది కూడా క్వశ్చన్కి గతంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు. అవసరాన్ని బట్టి మద్దతు ఇచ్చారు. కేసీఆర్కు చంద్రబాబుకు మధ్యలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎంత ముడుపులు ముట్టాయన్నది మాకది తెలియదు అన్నది. ఒకవైపు అంటే మనం చూస్తున్నాం మీరు అన్నట్లుగా కూడా ఒక రకంగా జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఒక మాట రావాలి, ఒక కేంద్రం నుంచి ఒక పిలుపు వస్తే ఖచ్చితంగా ఈ వివాదానికి తెరలేపొచ్చు అనే అభ్యంతరాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదు కేంద్రానికి సంబంధించి? అంటే వాళ్ళ నుంచే రావాలని తెలుసు కదా. వాస్తవానికి ఈ నీటి పంపకాలు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఉంటాయి. దానికి సంబంధించి కేఆర్ఎంబి కావచ్చు, కృష్ణా బోర్డు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావచ్చు, ఇవంతా కూడా కేంద్ర జల సంస్థల చేతుల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పై స్థాయిలో ఉంటుంది. మొత్తం ఒక ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. ఈ రెండు ప్రభుత్వాలే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్తుంది, ఆ ప్రభుత్వం కోర్టుకు వెళ్తుంది, పోలీసులు, ఈ వ్యవహారం అంతా ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి అంశం. సో 811 టీఎంసీలలో ఈ 299 టీఎంసీలకు మాత్రమే కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. మిగతా 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఒప్పందం చేసుకున్నది. కొన్నాళ్ళ తర్వాత కేంద్ర జల సంఘము మొత్తము 1050 టీఎంసీల వాటర్కి రెండు రాష్ట్రాలకు విభజన చేస్తూ మళ్ళీ ఒక బోర్డు ఏర్పాటు చేసింది, కృష్ణా బోర్డు. దానికి సంబంధించి ఇప్పుడు ఆ కృష్ణా బోర్డులో రెండు ప్రభుత్వాలు వాదిస్తున్నాయి, మాకింత వాటా కావాలి, మాకింత వాటా కావాలన్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. కేంద్రం వాటర్ సంస్థలు ఏదైతే జల సంస్థలు ఉన్నాయో అవి మాత్రమే జోక్యం చేసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోటి దాంట్లో జరుగుతూ ఉన్నాయి, వాదనలు వినిపించుకుంటున్నాయి. ఈ 1050 టీఎంసీలకు సంబంధించిన అంశంలో మాకు తెలంగాణకి ఎంత వాటా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అటు ఏపీ ప్రభుత్వాలు కూడా వాదించుకుంటున్నాయి. కానీ ఈ 10 ఏళ్లలో మాత్రము కేవలం 811 టీఎంసీలలో చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నది మొదటి ద్రోహి కేసీఆర్ అన్నది ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది, అటు టీడీపీ కూడా ఆరోపిస్తుంది. ఈ డిపిఆర్లు వెనక్కి రావడం, నిర్లక్ష్యం జరగడం, పాలమూరి రంగారెడ్డికి సంబంధించిన అంశంలో కేసీఆర్దే మొత్తం తప్పిదమన్న విధంగా తెలుగుదేశం కూడా మాట్లాడుతుంది, తెలంగాణ తెలుగుదేశం. సో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది. కాబట్టి దీని వెనకాల ఉన్న ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఆ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఇప్పుడు కేసీఆర్ వచ్చి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారు అనేది బండి సంజయ్ వర్షన్. కాబట్టి దీని మీద బీజేపీ రేపు ఏ స్టాండ్ తీసుకోబోతుంది, బీజేపీ తెలియకుండానే, బీజేపీ ప్రమేయం లేకుండానే నీటి పంపకాలు జరిగాయా లేదా అన్నది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఇదంతా 2014 కేసీఆర్ బీజేపీతో అనుకూలంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఒప్పందాలు జరిగాయి. ఏపీలో బీజేపీ ప్రభుత్వము పొత్తులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టి కావాలనే బీజేపీ కల్పించుకొని 299 టీఎంసీలకు ఒప్పందం చేయించుకున్నారా, లేదంటే ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండో చంద్రబాబుకు కేసీఆర్ మధ్యలో ముడుపుల పంచాయతీ బిజినెస్లో భాగంగానే 299 టీఎంసీలు ఒప్పందం జరిగాయి అనేది అయితే ఇప్పుడు తేలాల్సి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అటల్జీ పాలనలో అర్థవంతమైన రాజకీయాలు ఉండేవని అన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రస్తుత రాజకీయాలు చాలా దిగజారిపోయాయన్నారు, విలువలు లేని రాజకీయాలుగా మారాయన్నారు. పార్టీ ఫిరాయింపులే అజెండాగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు రామచంద్రరావు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు, భాషలకు ఒక హద్దు బత్తు లేకుండా అయిపోయింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, మరోవైపు
రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా అపోజిషన్ లీడర్తో సహా వారు వాడే భాష ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. కానీ నిన్న చూసాం మనం స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.